కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గుడికల్ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పొలం సాగునీరు పైప్ లైన్ విషయంలో వచ్చిన చిన్న గొడవ కొట్లాటకు దారితీసింది. ఇనుప రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారందరినీ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా నాయన చనిపోయి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుండి మా నాయన చనిపోయినప్పుడు మా చిన్న మమ్మల్ని లేపుతున్నాడు. గొడవ పడుతుంటే ఈ గొడవలు ఎందుకులని ఎవరి వాళ్ళే క్లియర్ చేసుకుందామని పంచుకున్నాం సార్. పంచుకుని ఉంటే ఎవరి వల్ల వద్దు రాకస్ కానీ నీ దాంట్లోకి నానొద్దు, నా దాంట్లోకి నువ్వు వద్దని చేసుకున్నాం సార్. చేసుకున్న తర్వాత ఆయన మళ్ళీ పాత దాంట్లోకి వచ్చి చేసినాడు సార్. చేసింటే నువ్వు అడగనట్టు చేయనట్టే నీ దాంట్లోకి వచ్చి చేస్తున్నావు కదా వద్దని దాంట్లోకి. మేము అదే దాంట్లోకి లైన్ కలాపం చేసుకుందాం అనకస్ కానీ నేను సాయంత్రం పైప్ వేసాను సార్. పైప్ వేసింటే రాత్రి పోయి మళ్ళీ పగలు కొట్టినారు. పగలు కొట్టింటే నేను పొద్దున మరి దాన్ని తీసి పొద్దున వేసినాను సార్. వేసింటే మళ్ళీ పొద్దున వచ్చి కాసికి వాళ్ళు దాన్ని వెళ్ళేస్తున్నారు సార్. వెళ్ళేసింటే నేనేం ఒక్క మాట అడిగినా, బాలేకి నువ్వు ఇంజిన్ ఇడద్దని చెప్పినాం కదా బోరు, ఎందుకు నువ్వు బోరు ఇడద్దని చెప్పినా కానీ నువ్వు ఎందుకు ఇడిచి ఇక్కడ ఇంజిన్ పెడుతున్నావు అని అడిగిన దానికి లే కొడక ఎవరిని అడిగి చేసేవలే కొడక కష్టాన్ని వచ్చి కొట్టినారు సార్. అంతే. మాకు ముగ్గురు గాయాలైనా సార్. వాళ్ళు నలుగురు ఉన్నారు సార్. వాళ్ళ పేరు రామకృష్ణ భార్య పార్వతి, రామకృష్ణ కొడుకు వెంకటేశ్వరు, కార్తీకు.